మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. మేడారం మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. మేడారం క్షేత్రంలో ఇప్పటి నుంచే ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మహాజాతర స్పెషల్ బస్సుల్లో భక్తులపై ఛార్జీల రూపే భారం వేయబోమని ఆర్టీసీ ప్రకటించింది. మేడారం జాతర ఆర్టీసీ సర్వీసులపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పేరుంది. జాతర సందర్భంగా 4 రోజుల పాటు అభయారణ్యం జనారణ్యంగా మారిపోతుంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 4 రోజుల పాటు మహాజాతర జరగనుంది. జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. వరంగల్కు 110 కిలోమీటర్ల దూరంలో ఉండే కుగ్రామమే మేడారం. ఈ జాతర 2 ఏళ్లకోసారి ప్రభుత్వం అధికారికంగానే నిర్వహిస్తోంది. గతంలో ఎడ్ల బండ్లపై వెళ్లే ప్రజలు ఇప్పుడు బస్సుల సౌకర్యం పెరగడంతో ముందుగానే వనదేవతల దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. జాతరకు వివిధ శాఖలు అందించే సేవల్లో ఆర్టీసీ ప్రత్యేకం. వరంగల్తో పాటు పలు జిల్లాల నుంచి మేడారంకు ప్రత్యేక బస్సులు నడుపుతుంటారు. మేడారం మహాజాతర కోసం స్పెషల్ బస్సెస్ సర్వీసులు నడిపిస్తామని ఆర్టీసీ ప్రకటించింది. రాష్ట్ర సర్కార్ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ సర్వీసుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. గత మహాజాతర సమయంలోనే ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. దీంతో ముందస్తుగా మొక్కులు చెల్లించే భక్తులు ఆర్టీసీ సేవలను మరింత ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పల్లె వెలుగు సర్వీసుల్లో పెద్దలకు 130 రూపాయలు, పిల్లలకు 80 రూపాయలు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో పెద్దలకు 180 రూపాయలు, పిల్లలకు 110 రూపాయల ఛార్జీ ఉంది. స్పెషల్ బస్సుల్లోనూ ఇవే ఛార్జీలు కంటిన్యూ కానున్నాయి. మహాజాతరకు 2 నెలల నుంచి ముందుగానే మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో తరలి రానున్నారు భక్తులు. ఇప్పటికే వీకెండ్స్ లో పెద్ద ఎత్తున జాతరకు భక్తులు తరలి వస్తున్నారు. హాలిడేస్ లో భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక జాతర టైం దగ్గర పడడంతో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు ఆర్టీసీ వరంగల్ అధికారులు. హనుమకొండ నుంచి మేడారానికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్సు సౌకర్యం ఉందంటున్నారు అధికారులు. మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు బస్సులు నడుస్తాయన్నారు. జనవరి మాసం ఎండింగ్ లో తెలంగాణకి ప్రతిష్టాత్మకమైన మేడారం జాతర జరగబోతుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రత్యేకమైన బస్సులు నడపడానికి ప్రణాళికలు వేసాం. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఆదివారం బుధవారము తప్పనిసరిగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నడపడం జరుగుతుందండి. అదేవిధంగా ఇప్పుడు ఈ మహాలక్ష్మి కానీ ఇవన్నీ వర్తిస్తాయండి. ఇప్పుడు కూడా ఛార్జీలు ఇప్పుడు జాతర ముందు నార్మల్ సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడపడం జరుగుతుంది. ప్రీ మేడారం అంటే మేడారంకు ముందు పోయే భక్తులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు వరంగల్ TGSRTC నుంచి నిర్ణయం తీసుకున్నాము. మేడారం ఆర్టీసీ స్పెషల్ సర్వీసుల్లోనూ మహాలక్ష్మి పథకం వర్తించనుంది. మిగతా ప్రయాణికులకు ప్రస్తుతం ఉన్న ఛార్జీలే అమలు చేయనుంది ఆర్టీసీ. భక్తులకు 24 గంటల సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.